హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మహాభారతం లాంటి ఒక గొప్ప ఇతిహాసం ద్వారా మన మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, ముఖ్యంగా ఎప్పుడైనా గందరగోళంలో ఉండి ఏం చేయాలో పాలుపోని ఆ మెంటల్ పారాలిసిస్ పరిస్థితిని ఎలా జయించాలో నేర్చుకోబోతున్నాం. అఫ్కోర్స్ ఇది కేవలం ఏదో పాత కథ కాదు సుమా. ఇది మన ఆధునిక జీవితాలకు, ఈనాటి కెరియర్ ఒత్తిడులకు పర్ఫెక్ట్గా సరిపోయే ఒక సైకలాజికల్ మాస్టర్ క్లాస్. సో ఆ పురాతన కాలం నాటి జ్ఞానం ఈనాటి మన సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపుతుందో ఇప్పుడు చూద్దాం. జీవితంలో మనం చేసే అతి పెద్ద యుద్ధం బయట ఎవరితోనో కాదు, కేవలం మన ఆలోచనలతోనే. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని నిజం. ఆలోచిస్తే మన భవిష్యత్తును డిసైడ్ చేసే అతిపెద్ద ఘర్షణలన్నీ ఈ మనసు అనే కురుక్షేత్రంలోనే జరుగుతుంటాయి. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మనకు ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి ఎప్పుడైనా బయటి ప్రపంచం నుంచి వస్తుందా? లేదు. అది మనలో పుట్టే ఆత్మన్యూనతాభావం, ఒక రకమైన భయం నుంచే వస్తుంది. ఒక వ్యక్తి ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా సరే, తన సొంత ఆలోచనలను జయించలేకపోతే అక్కడే ఆగిపోతాడు. సో ఈ సూక్ష్మమైన లాజిక్ను మనమిక్కడ క్యాచ్ చేయాలి. మన ఆలోచనలను కంట్రోల్ చేసినప్పుడే విజయానికి అసలైన పునాది పడుతుంది. సరే, ఇప్పుడు మనం ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిని ఒక్కసారి కళ్ల ముందు ఊహించుకుందాం. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ పాండవులు, మరోవైపు అధర్మం వైపున్న కౌరవులు. రెండు మహాసైన్యాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇది ఎంత భారీ యుద్ధమో మనందరికీ తెలుసు. చుట్టూ శంఖనాదాలు, యుద్ధ భేరీలు మోగుతున్నాయి. సరిగ్గా బాణాలు దూసుకురావడానికి రెడీగా ఉన్న ఆ చారిత్రాత్మక సమయంలో ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ కీలకమైన క్షణంలో అసలు సమస్య బయటి శత్రువుల నుంచి రాలేదు, ఒక గొప్ప యోధుడి మనసులోంచి పుట్టుకొచ్చింది. మరి అంతటి మహాసంగ్రామంలో అసలు ఎందుకలా జరిగింది? అత్యుత్తమ యోధుడైన అర్జునుడు, ఎంతో నైపుణ్యం, అపారమైన శక్తి ఉన్నవాడు, సడన్గా తన ఆయుధాన్ని వదిలేసి ఎందుకు బలహీనుడయ్యాడు? తన చేతిలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం గాండివముంది. దానికి తోడు ఎవ్వర్నైనా ఎదిరించగల ట్రైనింగ్ ఉంది. కాని తన గురువులను, బంధువులను చూసేసరికి అతను కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయాడు. ఇక్కడే మనం ఒక నిమిషం ఆగి అర్థం చేసుకోవాలి. బయట జరిగే భౌతిక యుద్ధం కన్నా లోపల జరిగే అంతర్గత యుద్ధం ఎంత భయంకరమైనదో కదా. శరీరంలో ఎంత కండబలం ఉన్నా సరే, మనస్సు మొరాయిస్తే బాడీ అస్సలు సహకరించదు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం మైండ్ సెట్ వీక్నెస్, అంటే మనస్తత్వపు బలహీనత. నేను ఈ యుద్ధం చెయ్యలేను అన్నాడు అర్జునుడు. చేతులు వణుకుతున్నాయి, గాండీవం నేలపై పడిపోతోంది. అయితే ఇది ఫిజికల్ వీక్నెస్సా? కానే కాదు. ఇది పూర్తిగా గందరగోళంలో ఉన్న ఒక మనస్సు, ఆ సమస్య నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలనుకునే ఒక లక్షణం. మన రెగ్యులర్ లైఫ్లో దీన్ని మనం పానిక్ అటాక్ లేదా కార్పొరేట్ బర్నౌట్ అనొచ్చు. ఆఫీస్లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడుతున్నప్పుడు, లేదా లైఫ్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే అనిపిస్తుంది కదా. ఆ ప్రెజర్ తట్టుకోలేక పారిపోవాలనిపిస్తుంది. ఇది నిజానికి సగటు మనిషికి సహజంగా వచ్చే మానసిక ప్రతిస్పందన. అయితే సరిగ్గా ఆ ఎక్స్ట్రీమ్ గందరగోళంలో ఉన్నప్పుడే ఒక గొప్ప మెంటర్ ఎంటర్ అవుతాడు. ఆయనే శ్రీకృష్ణుడు. కృష్ణుడు చెప్పిన మాటలు మొత్తం సిచ్యువేషన్ని మార్చేస్తాయి. ఆయన చాలా సింపుల్గా, క్లియర్గా ఒక మాట అంటాడు. అర్జునా, నీ ప్రాబ్లం ఈ యుద్ధం కాదు, కేవలం నీ ఆలోచనే అని. ఇది ఎంత అద్భుతమైన రివిలేషన్ అంటే, బయటున్న ప్రాబ్లంని చూసి మనం విపరీతంగా భయపడిపోతాం. కాని లోపల మన థింకింగ్ ప్రాసెస్ని సరిచేసుకుంటే ఆ క్రైసిస్ని అంతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ఇది ప్రూవ్ చేస్తుంది. అంటే సమస్య సైజ్ ముఖ్యం కాదు, ఆ సమస్యను మనం ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నామన్నదా ముఖ్యం. ఒక్కసారి మన పర్స్పెక్టివ్ మారితే చాలు, మొత్తం పిక్చరే మారిపోతుంది. ఇక్కడ్నుంచి ఒక పక్కా ఆచరణాత్మకమైన బ్లూ ప్రింట్ మనకు కనిపిస్తుంది. అదే మన రెండో పాఠం, లక్ష్యం పట్ల స్పష్టత లేదా క్లారిటీ ఆఫ్ పర్పస్. ఇక్కడున్న 3 స్టెప్స్ని గమనించండి. స్టెప్ 1 అసలు ప్రస్తుత కర్తవ్యమేమిటో గుర్తించడం. స్టెప్ 2 ధర్మం కోసం లేదా సరైన దానికోసం నిలబడటం. స్టెప్ 3 ఫలితాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం. నిజానికి ఈనాటి సైకాలజీ ప్రకారం చూస్తే ఈ 3వ స్టెప్ చాలా కష్టమైనది. ఎందుకంటే రేపు ఏమవుతుందో అన్న ఆందోళన పడటానికే మానవ మెదడు డిజైన్ చేయబడింది. ఆ రిజల్ట్ గురించిన టెన్షన్లోనే మన సగం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. మనుషులు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారంటే ప్రజెంట్ను వదిలేసి ఫ్యూచర్ రిజల్ట్ గురించి ఓవర్థింక్ చేసినప్పుడు. అందుకే ఈ క్షణంలో మనం చెయ్యాల్సిన పని మీద మాత్రమే 100% ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్లైడ్లో
మనసును ఒక అడవి గుర్రంతో పోల్చారు. మనసు అనేది విపరీతమైన పవరున్న ఒక ఇంటర్నల్ ఫోర్స్. దాన్ని గనక మనం కంట్రోల్ చేయకపోతే ఆ అడవి గుర్రం మనల్ని ఎక్కడికో లాక్కెళ్ళి కింద పడేసి ఓడిపోయేలా చేస్తుంది. అదే దానికి కళ్ళం వేసి గట్టిగా అదుపులో పెడితే అది పక్కాగా మనల్ని గెలిపిస్తుంది. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే ఫోకస్ లేకపోతే అదంతా వేస్టే కదా. మనసును మనమే డ్రైవ్ చేయాలి తప్ప అది ఎటు లాగితే అటు వెళ్ళకూడదు. సో సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్లో ఉన్న మనసు అతిపెద్ద ఆయుధం, అదుపు తప్పిన మనసు అతిపెద్ద శత్రువు. ఈ యొక్క ఫ్యాట్ మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4వ పాఠం డిటాచ్మెంట్. దీన్నే నిర్లిప్తత అంటాం. దీన్ని కొంచెం డీప్గా ఆలోచిద్దాం. మోడర్న్ సైకాలజీకి అన్వయించి చూస్తే ఇది చాలా క్లియర్. మనం కేవలం రిజల్ట్ మీద ఫోకస్ పెడ్డామంటే ఆటోమేటిక్గా భయం పుడుతుంది. అదే మన పని మీద, మన డ్యూటీ మీద ఫోకస్ పెడితే ధైర్యం పుడుతుంది. అయ్యో నేను ఫెయిల్ అవుతానేమో, ఆ ప్రాజెక్ట్ నా చేజారిపోతుందేమో అనే ఆందోళన మన బ్రెయిన్లో ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఆ రిజల్ట్ ఏమైనా పర్లేదు అన్న ఆందోళన వదిలేసినప్పుడే మనలో ఉన్న అసలైన ధైర్యం బయటకొస్తుంది. ఫెయిల్ అవుతామనే భయం పోవాలంటే ముందు ఆ రిజల్ట్ మీద అటాచ్మెంట్ తగ్గాలి. ఇది కేవలమేదో యుద్ధానికే కాదు, మన రోజువారీ కెరీర్, బిజినెస్ లేదా మన పర్సనల్ లైఫ్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అద్భుతమైన ఫార్ములా ఇది. ఇక 5వ పాఠాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ను పక్కన పెట్టి యాక్షన్ తీసుకోవటం. ఇక్కడ మనకు 2 పూర్తి ఆపోజిట్ విషయాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎమోషనల్ పారాలిసిస్ అంటే బంధాలు, భయాలు, డౌట్స్ వల్ల స్ట్రక్ అయిపోయి ఎటు కదల్లేకపోవటం. మరోవైపు రైటియస్ యాక్షన్ అంటే స్పష్టంగా, ధైర్యంగా ఏది కరెక్టో ఆ పని చేయటం. టెంపరరీగా వచ్చే ఎమోషన్స్ అనే పొరను దాటి సరైన దానికోసం నిలబడటమే అసలైన మెంటల్ స్ట్రెంత్ అంటే. మనం మన డైలీ లైఫ్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం ఆ క్షణంలో వచ్చే ఎమోషన్స్తో కాకుండా లాంగ్ టర్మ్ రెస్పాన్సిబిలిటీతో ఆలోచించాలి. అప్పుడే మనకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ మానసిక పరివర్తన అనేది ఎలా మారుతుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఈ టైమ్లైన్ ఒక అద్భుతమైన జర్నీని చూపిస్తోంది. మొదటి నిమిషంలో ఉన్న ఆ కంప్లీట్ కన్ఫ్యూజన్ నుంచి స్టార్ట్ చేసి 15వ నిమిషానికి ఒక మంచి మెంటర్షిప్ను యాక్సెప్ట్ చేయడం, 30వ నిమిషానికి తన డ్యూటీ పట్ల ఒక పర్ఫెక్ట్ క్లారిటీ రావడం, 45వ నిమిషానికి తనలో అపారమైన ధైర్యాన్ని బిల్డ్ చేసుకోవడం, ఇక ఫైనల్గా 60వ నిమిషానికి ఒక సాలిడ్ డెసిషన్ తీసుకుని ఫుల్ ఎనర్జీతో యాక్షన్లోకి దిగడం. ఒక మనిషి మైండ్ సెట్ గనక సరైన ట్రాక్లో పడితే సిచ్యువేషన్స్ ఎంత ఫాస్ట్గా మారిపోతాయో ఈ ప్రాసెస్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. జస్ట్ ఒక గంట టైంలో ఆ భయం కాస్త ఒక భయంకరమైన సంకల్పంగా మారిపోయింది. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ క్షణంలో భయం మొత్తం మాయమైపోయింది. మనస్సులో ఉన్న డౌట్స్ అన్నీ ఎగిరిపోయాయి. ఆ యోధుడు మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్తో తన గాండివాణ్ణి పైకెత్తాడు. నౌ ఐయామ్ రెడీ, ఇప్పుడు నేను సిద్ధం అని గట్టిగా ప్రకటించాడు. ఇది కేవలం చేతిలో ఏదో ఆయుధం పట్టుకోవడం కాదు, తనలో ఉన్న నెగటివ్ ఆలోచనలన్నిటినీ ఓడించి బౌన్స్ బ్యాక్ అవ్వడం. మన లోపల ఉన్న ఆలోచనలను మార్చుకోవడం ద్వారా బయటి ప్రపంచం ఎదుట మనం ఎంత పవర్ఫుల్గా నిలబడగలమో ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ మారుతుందో నెక్స్ట్ సెకండే అసలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది. తన మనసుపై తను సాధించిన ఆ అద్భుతమైన విజయమే చివరికి ఆ మహాయుద్ధంలో గెలవడానికి అసలైన పునాది వేసింది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, జీవితం మారాలంటే ముందుగా మనం మనలోని యుద్ధాన్ని గెలవాలి. ఈ స్టోరీ కేవలం ఎప్పుడో జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్ మాత్రమే కాదు. ఇది ప్రతిరోజూ మనలో పుట్టే ఆత్మన్యూనత, రకరకాల సందేహాలు, ఆఫీస్ టెన్షన్లు, భయాలతో మనం చేసే ఒక సైలెంట్ పోరాటానికి అద్భుతమైన గైడ్. రోజు ఉదయం లేవగానే మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ను ఎలా ఫేస్ చెయ్యాలో నేర్పించే గొప్ప లెసన్ ఇది. మనం పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలన్నా, బయట ప్రపంచంలో గెలవాలన్నా ముందుగా మన మనస్సులో జరిగే ఈ కురుక్షేత్రంలో మనం గెలిచి తీరాలి. ఇంకా ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మిమ్మల్ని మీరు వేసుకోండి. అసలు మన మనసు మనకు ఫ్రెండా లేక శత్రువా? దీనికి ఆన్సర్ ఎక్కడో లేదు, పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తే అది మన బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎప్పటికీ తోడుంటుంది. ఒకవేళ అది అదుపు తప్పి మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అదే మన అతి పెద్ద శత్రువు అవుతుంది. ఈ యొక్క పవర్ఫుల్ థాట్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మనసు అనే ఈ పవర్ఫుల్ టూల్ను ఎలా వాడుకోవాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. దీని గురించి కాస్త డీప్గా ఆలోచించండి. మీ అంతర్గత యుద్ధాన్ని జయించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.